గ్రీవెన్స్ విభాగానికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని జేసీ2 రజనీకాంతరావు తెలిపారు. జేసీ2 రజనీకాంతరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు పలు వినతులు వచ్చాయి. జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న చర్చిలను పునరుద్ధరించాలని, అవసరమైన చోట ప్రహరీ గోడ, బోరుల ద్వారా నీరు అందించడం వంటి సదుపాయాలు కలుగజేయాలని, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని క్రిస్టియన్ సంక్షేమ సంఘం తరపున ఫిలిప్ తోచర్ జేసీకి వినతిపత్రం అందజేశారు. జలమూరికి చెందిన శేషగిరిరావు తన తల్లి పాముకాటుతో మృతి చెందడంతో నష్టపరిహారాన్ని తన తండ్రి అకౌంట్లో జమ చేశారని, అయితే తన తండ్రి కూడా మరణించడంతో సంబంధిత పరిహారాన్ని తన అకౌంట్లో జమ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలను ఎత్తివేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, అందువల్ల పాఠశాలను మూసివేయం నిలుపుదల చేయాలని కోరుతూ పెద్దపాడుకు చెందిన లక్ష్మణరావు జేసీని కోరారు. 2002 డిఎస్సి హిందీ పండిట్ల పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినా కోర్టు తనకు అనుకూలంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో నియామకం చేపట్టాలని, సంబంధిత శాఖాధికారుల ద్వారా తగు న్యాయం చేయాలని కాశీబోగుకు చెందిన సింహాద్రి పండా జేసీకి విన్నవించారు. అదేవిధంగా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు రేషన్ కార్డులు, పింఛన్లు, వ్యక్తిగత ఫిర్యాదులను జేసీకి వివరించి న్యాయం చేయాలని కోరారు. గ్రీవెన్స్లో డిఆర్డీఏ పీడీ కిషోర్ కుమార్, జెడ్పీ సీఈఓ నగేష్, హౌసింగ్ పీడీ నరసింగరావు, సెట్శ్రీ సీఈఓ మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.